నమస్కారం అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. నేనైతే నా బతుకమ్మ షాపింగ్ స్టార్ట్ చేసేసానండి. షాపింగ్‌లో నాకన్నిటికంటే ఇష్టమైందేంటో తెలుసా? బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ అంటే నాకు చాలా ఇష్టమండి. నేను ఎప్పుడు ఎక్కడికి షాపింగ్‌కి వెళ్ళినా సరే కంపల్సరీగా బ్యాంగిల్స్ అయితే తీసుకుంటాను. మెయిన్‌గా అందులో మట్టి గాజులంటే ఇంకా ఇష్టం. బట్ ఇక్కడ కొన్ని మెటల్ బ్యాంగిల్స్ విత్ స్టోన్స్ అయితే చాలా బాగా కనిపించాయి. వీడియో అయితే తీసుకొని మీకు చూపిద్దాం అనుకున్నాను. బ్రైట్‌గా, కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. బట్ మెటల్ బ్యాంగిల్స్ నాకు హ్యాండ్స్‌కి ఇన్ఫెక్షన్ అవుతుంది అన్నట్టుగా అయితే నేను రెగ్యులర్‌గా మట్టి గాజులే ప్రిఫర్ చేస్తానండి. ఆ తర్వాత ఇంకా కొంచెం జ్యువెలరీ కూడా చూసాం. బట్ అవైతే అంతగా నచ్చలేదు. ఆఫ్టర్ దట్ పాపకి ఆర్టిఫిషియల్ హెయిర్ తన భరతనాట్యానికి యూజ్ అవుతుంది అన్నట్టుగా అయితే నేను ఒక సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ హెయిర్ తీసుకున్నాము. ఇంకా బతుకమ్మ పువ్వు విషయానికొస్తే దారి పొడుగునా పువ్వే కనిపించిందండి. గునుగు, తంగెడి, పట్టుకుచ్చులు దారి పొడుగునా మొత్తం పువ్వు కనిపించింది. బట్ మేము కొంచెం తంగెడి పువ్వయితే తీసుకున్నాము. ఆ తర్వాత నేను ఆఫ్టర్ మెనీ ఇయర్స్ మా హోమ్ టౌన్‌కి వచ్చాను కాబట్టి ఇక్కడ నా ఫేవరెట్ స్వీట్ హౌస్ మిలన్ స్వీట్ హౌస్ అయితే మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇంకా నేను రెగ్యులర్‌గా వెళ్ళేది మోడర్న్ కంగన్ హాల్ చిన్నప్పుడు. సో అక్కడికెళ్ళేసి మా మమ్మీకి కావాలి అన్నట్టుగా 2 సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నామండి. అక్కడ మా మమ్మీకి ఒక 2 సెట్ బ్యాంగిల్స్ తీసుకున్నాక నేను రెగ్యులర్‌గా ఎప్పుడు మా పెద్దపల్లికొచ్చినా సరే నేను వెళ్ళేది స్మార్ట్ లుక్ బ్యూటీ పార్లర్‌లో. హైదరాబాద్‌లో ఎక్కడ చేయించుకోను. ఇక్కడ మాత్రమే ఐబ్రోస్ చేయించుకుంటాను. యాజ్ యూజువల్ ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సిందే. చాలా క్రౌడ్ ఉంటుంది. చాలా బాగా చేస్తారు మా అక్క అయితే. తర్వాత ఇంకా మా వదిన అయితే ఫస్ట్ చేయించుకున్నారు ఐబ్రోస్. తర్వాత ఇంకా నేను కూడా నా ఐబ్రోస్ సెట్ చేయించుకున్నాక ఇంకా ఇంటికి వెళ్దాము అనే టైంలో నాకు నా ఫేవరెట్ ఫుడ్ నేను ఎప్పుడూ మా పెద్దపల్లికి వచ్చినా సరే కంపల్సరీగా స్వీట్ పూరి తినేసే వెళ్తాను. ఇంకా నేను మా వదిన చాలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే స్వీట్ పూరి తినేసాము. మీ ఫేవరెట్ ఫుడ్ మీ హోమ్ టౌన్‌లో ఏంటో నాకు కామెంట్‌లో చెప్పండి. ధన్యవాదాలు.